ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా మనకి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇవ్వండి బ్రదర్ అని చెప్పేసి. సో ఇవాళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఫీజు పేమెంట్ ఎప్పటి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ పేమెంట్ చేసే వాళ్ళు అగైన్ చేయాల్సి ఉంటుందా, అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది మొత్తం అంతా కూడా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ కానీ, ఆన్లైన్ వెరిఫికేషన్ కానీ అండ్ వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్కి సంబంధించి కానీ మా తరపు నుంచి అప్లై చేయాలనుకుంటే మీరు మమ్మల్ని అయితే వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. బయట కంటే తక్కువ ఛార్జ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కూడా చాలామంది క్యాండిడేట్స్ అయితే నా తరపు నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఏంటో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మనకి అనౌన్స్ చేశారు. అయితే నేను డైరెక్ట్గా పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను. లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు గమనించినట్టయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ అనమాట. అంటే సెకండ్ ఫేజే ఇంకా ఫైనల్ ఫేజ్. అంటే సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఎవరికైతే ఫేజ్ 1లో సీట్లు అలాట్ అవ్వలేదో అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి అండి, ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరికైతే ఫేజ్ 1లో రాలేదో ఎక్కువ ఆప్షన్స్ అయితే సెకండ్ ఫేజ్లో అయితే పెట్టుకోండి. సో మనకి చూసుకున్నట్టయితే మనకి న్యూస్ పేపర్లో అనౌన్స్మెంట్ 3వ తారీఖున సెప్టెంబర్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా మనకి రిజిస్ట్రేషన్ అనేది కూడా 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫేజ్ 1లో మీరు పేమెంట్ చేసి ఉంటే అవసరం లేదండి, మీరు పేమెంట్ అనేది చేయాల్సిన లేదు. ఎవరైతే ఫేజ్ 1లో మీరు ఫీజు పేమెంట్ చేయలేదో అలాంటి వాళ్ళైతే పేమెంట్ అయితే చేస్తారు. ఇంకా సర్టిఫికేట్స్ ఎవరైతే వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్నాయో, అసలు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో అలాంటి వాళ్ళకి 4 నుంచి 7 వరకు ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజెస్ అయితే మనకి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 9వ తారీఖున చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ అలాట్మెంట్ ఫర్ ఫైనల్ ఫేజ్ 11th సెప్టెంబర్ అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కాలేజీకి రిపోర్ట్ చేయడానికి 11th నుంచి 13th వరకు ఏ డేట్లో అయినా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎంబీఏ కానీ ఎంసీఏకి సంబంధించి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఏవైనా మీరు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అన్నీ కూడా. అయితే ఒకవేళ మీరు పేమెంట్ చేయకపోతే ఓసీబీసీ వాళ్ళ 1200 రూపీస్ ఉంటుంది. దీంతోపాటు ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ అయితే ఉంటుంది, 30 or 40 డిపెండ్ అపాన్ బ్యాంక్ అనమాట. ఇంకా ఎస్టీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 రూపాయలు అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి చేస్తారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకి ఈ యొక్క ఫీజు అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ యొక్క ర్యాంకు హాల్ టికెట్ ప్రొవైడ్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏ విధంగా పేమెంట్ చేసుకోవాలి, ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా అందులో అటాచ్ చేశాను. సార్ చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 8th పాయింట్లో, క్యాండిడేట్ నీడ్ నాట్ టు పే ద ప్రాసెసింగ్ ఫీ పేడ్ బై ద ఫీ డ్యూరింగ్. అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు పే చేస్తే సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ అయిపోతే సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్ ఉండదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే. సో ఇలా వెరిఫికేషన్ ఎలా ఫీజు పేమెంట్ అవ్వకపోతే అలాంటి వాళ్ళు. సో డాక్యుమెంట్స్ ఎవరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందో హాల్ టికెట్, ర్యాంక్ కార్డు అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ డిగ్రీ అండ్ ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేస్తారు. ఎవరైతే చేయలేదో మిగతా వాళ్ళైతే అవసరం లేదు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఓసీ వాళ్ళు 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 45% మినిమం అనేది మీ డిగ్రీలో ఉండాల్సి ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షుడ్ సెలెక్ట్ ఓన్లీ బెటర్ ఆప్షన్స్ కంపేర్డ్ ద కోర్స్ దే వర్ ఆల్రెడీ అడ్మిటెడ్. అంటే మీకు ఫేజ్ 1లో వచ్చింది కానీ బెటర్ ఆప్షన్స్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, బెటర్ ప్రిఫరెన్సెస్ అయితే డోంట్ వర్రీ ఫర్ దట్. అయితే మీకు సీట్ రాలేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సీటు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బెటర్ కాలేజ్ అది మీ ఇష్టం అనమాట. సో ఇంకా నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఇంకా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి చేంజ్ 9వ తారీఖున సెప్టెంబర్, సీట్ అలాట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు 11వ తారీఖున. ఇంకా మొత్తం మనకి జీవో ప్రకారంగా అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో 3వ తారీఖున మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని ఇక్కడ నుంచి మీరు వెబ్సైట్లో అయితే పేమెంట్ అయితే చేస్తారనమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.